జూలై 20న జరిగిన సీజేపీ మార్చ్ టు పార్లమెంట్లో నెలకొన్న ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల వేళ పోలీసులు భద్రతా బలగాలు సంయమనం పాటించాలని చెప్పింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించవద్దని సూచించింది. ఇక మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఇక విద్యార్థి నిరసనలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏమిటి? ఒక కీలకమైనటువంటి పిటిషన్ పై విచారణ జరిగింది. ఇప్పటికే సీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జూలై 20న జరిగినటువంటి ఆందోళనలు, ఆ సందర్భంగా తలెత్తినటువంటి హింసాత్మక ఘటనలు, అప్పుడు పోలీసులు ఉపయోగించినటువంటి లాఠీ చార్జీలు ఉపయోగించే సందర్భంలో లాఠీలకు శీలలు కొట్టి వాటిని గాయపరిచే విధంగా వ్యవహరించారని, దాంతో పాటుగా బాష్పవాయు గోళాలు ప్రయోగించడము, పెల్లెట్ గన్స్ ఉపయోగించి విద్యార్థులు తీవ్రంగా గాయపడేలా చేశారని చెప్పి నా విషయాలపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మరో తాజా పిటిషన్ దాఖలైంది. జూలై 20న జరిగినటువంటి మార్చ్ టు పార్లమెంట్ ఘటనలో విద్యార్థులను, అదేవిధంగా సీజేపీకి సంబంధించిన వారిని జరిగిన మొత్తం ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో జవాబుదారీతనం చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, జవాబుదారీతనానికి బాధ్యులై ఉండేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని చెప్పి, అదే సందర్భంలో ఆందోళన సందర్భంగా రాళ్లు విసిరినటువంటి విద్యార్థులు, యువతపై అత్యంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత లేదని, అటువంటి వారి విషయంలో కౌన్సిలింగ్ అనేది ప్రథమ ప్రాధాన్యం కింద చూసుకోవాలి తప్పితే కఠినంగా వ్యవహరించి కఠిన శిక్షలకు పాల్పడవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిరసనకారులకు సంబంధించినటువంటి సమస్యలను వినడమే బలమైనటువంటి ఆయుధంగా ప్రభుత్వాలు అలవర్చుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి దూకుడుగా ప్రదర్శించి సామాజిక హింసను మరింత ప్రేరేపించినట్లయితే అది మరిన్ని హింసాత్మక ఘటనలకు దారితీయడానికి అవకాశంగా మలుచుకుంటారని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దారి తప్పినటువంటి యువత, రాళ్లు విసిరేటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడేటువంటి యువత పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉన్నప్పటికీ వారిని శాంతియుత పద్ధతిలోనే శాంతింపజేసే విధంగా, వారిని శాంతియుత పద్ధతిలోనే నచ్చజెప్పే విధంగా ఉండాలి తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించవద్దు అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారనే పేరుతో, లేదు రాళ్లు రువ్వారనే పేరుతోటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే వారి మానసికమైనటువంటి పరిస్థితి కూడా మారటానికి, ఆ తదుపరి మరిన్ని తీవ్ర పరిణామాలకు కూడా దారి తీసేటువంటి ప్రమాదం ఉన్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ లో ప్రధానంగా ఎవరైతే ఈ హింసాత్మక ఘటనలకు కారణమయ్యారో, నిరసనలకు పిలుపునిచ్చారో విద్యార్థులందరినీ జవాబుదారీతనం చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాతో దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేయడంతో పాటుగా గతంలో గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి పిటిషన్లు, అదే సందర్భంలో ఆందోళనల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, వీటన్నిటిపైన దాఖలైనటువంటి పిటిషన్ల పైన అన్ని పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు దాఖలైనటువంటి పిటిషన్ కూడా జత చేస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.